అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ లైఫ్ స్టైల్. ఇదైతే మండే రోజు తీసిన రొటీన్ అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం పనులు చేసుకున్నాను అండ్ మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మా రీతుని స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. కొంచెం హెడేక్గా ఉందని చెప్పేసి హెయిర్కి అయితే ఆయిల్ పెట్టాను. నూనె అమ్ముకునే దానిలో ఉన్నాను కదా, మొత్తం నా అవతారం చూసి. ఇంకా మా రీతు మటుకే కుకింగ్ అయితే చేశాను. తనకైతే క్యారెట్ ఎగ్ రైస్ అయితే చేసి పెట్టేసి ఇంకా తనైతే స్కూల్కి పంపించేశాను. తను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత పూజ చేసుకున్నాక నేనైతే టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే అట్టు మినపట్టు అయితే వేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం. మార్నింగ్ రీతుకి చేసిన దాంట్లో కొంచెం క్యారెట్ తురుము అయితే మిగిలిపోతే ఇంకా అట్టు మీద వేసేసుకుంటున్నాను. అండ్ పైన కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. నాకైతే మినపట్టులోకి కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ ఉంటే హ్యాపీగా తినేస్తాను. ఇప్పుడు పిల్లలకి అసలు అట్లు అనేవి అస్సలు నచ్చట్లేదు. కానీ 365 days మా రీతుకి దోశ పెట్టినా చాలు, చక్కగా తినేస్తుంది. ఇంక నా టిఫిన్ అయితే ఇక్కడ నేను వేసుకుని హ్యాపీగా తినేసాను. టిఫిన్ కంప్లీట్ చేశాక ఇంకా మంత్ స్టార్టింగ్ కదా, మొత్తం గ్రోసరీస్ తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి. మొత్తం డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎలాగో శ్రావణ మాసం వస్తుంది, మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంకా కిచెన్తో అయితే స్టార్ట్ చేశాను. నేను చిన్నగానే క్లీన్ చేసుకున్నాను, ఒకసారి మొత్తం పెట్టేసుకోలేదనమాట. ఎందుకంటే నాకు చిన్న పిల్ల ఉంది, తనతో నాకు అసలు మొత్తం ఒకసారి చేసుకోవడానికి కుదరదని చెప్పేసి కొంచెంగానే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం కంటైనర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న వాటన్నిటిని ఒక బాస్కెట్లో పెట్టుకుని మేడపైన అయితే నీట్గా చాప వేసుకుని దాని మీద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఎందుకంటే కింద ఆరబెడదాం అనుకున్న ఎండ అయితే మాకు సరిగ్గా రాదు. సో ఇంకా మేడపైన ఆరబెడితే మంచిగా ఆరుతాయి కదా అని చెప్పేసి మొత్తం అన్నీ తీసుకెళ్ళి మేడపైన ఒకసారి ఆరబెట్టేసాను అనమాట. అవి అన్నీ ఆరిపెట్టేశాక ఈలోపు అంగన్వాడీ నుంచి అయితే కాల్ వచ్చింది, ఎగ్స్ పాలు తీసుకువెళ్ళడానికి రండి అని చెప్పేసి. ఇక్కడ మా ఈషు తల్లి అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ వదలడానికి మాకు కొంచెం దూరం ఉంది, అందుకే అంగన్వాడీకి ఇంకా పంపించట్లేదు. ఇక్కడ హైట్ అండ్ వెయిట్ కూడా చెక్ చేశారు. అండ్ ఈరోజు మా కర్రీ ఏంటంటే చికెన్ అనమాట. మీరు అనుకోవచ్చు మండే తినేస్తారా మీరు నాన్ వెజ్ అని. ఎవరిష్టం వాళ్ళది. మేమైతే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే తినేస్తాను నేను. ఫ్రైడే అండ్ సాటర్డే మాత్రమే తిన్ను. ఎవరిష్టం వాళ్ళది కదా. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చికెన్ ప్రాసెస్ ఏంటంటే చికెన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్ చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే డైరెక్ట్గా కర్రీలోకి వేసాను. గరం మసాలా వేసుకుని కొంచెం పెరుగు 2 స్పూన్స్ వేసుకుని మంచిగా అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అది మ్యాగ్నెట్ అయ్యేలోపు ఇక్కడ అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్ అయితే ఒక దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ అయితే కళాయి తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుని ఒక 10 minutes పాటు మగ్గించాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా మగ్గిన తర్వాత నేనైతే ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానో అది అయితే చికెన్ మొత్తం వేసుకుని ఒక 10 minutes పాటు లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే అలాగే పెట్టి ఉంచేసాను. తర్వాత ఏదైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో అందులో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసి
15 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి అలా మగ్గించుకున్నాను. ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ మా హస్బెండ్కి అయితే టేస్ట్ చూపిస్తున్నాను అనమాట. కొత్తిమీర వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేసి ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి అలా సిమ్లో పెట్టాను. ఎందుకంటే మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ అండ్ గరం మసాలా కొంచెం పడుతుందని చెప్పేసి. వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగ అన్నంలో గ్రేవీ కలుపుకొని ఒక ఉల్లిపాయ ముక్క, కొంచెం లెమన్ పిండుకొని చిన్న చికెన్ ముక్క తీసుకుని తింటే అబ్బా స్వర్గమే తెలుసా. ఎంతంటే ఎంత బాగుందో టేస్ట్ అయితే. ఇంత మంచి ఫుడ్ తిన్నాక మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉంటుందా. అలాగే ఒక మంచి నాప్ అయితే వేసి ఇంకా గ్రాసరీస్ లిస్ట్ అయితే రాసుకున్నాను. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనం డీమార్ట్లకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెడతాం అనమాట. దాని బదులు ఇలాగా ఒక లిస్ట్ అయితే రాసుకుని మంచిగా కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం అంటే మినిమం 3000 లోపే అవుతుంది బడ్జెట్ అనేది. ఇంకా ఈవినింగ్ మా రీతు అయితే వచ్చేసింది. దానికైతే స్వీట్ కార్న్ ఉడక పెట్టాము. ఇంకో పక్కన మేమిద్దరం అయితే కాఫీ పెట్టుకుని తాగుతున్నాం అనమాట. ఇంకా స్వీట్ కార్న్ కూడా ఇంకో సైడ్ అయితే ఉడికిపోయింది కదా, చల్లారుతుంది అని చెప్పేసి ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసి పెడుతున్నాను. మంచి కాఫీ తాగిన తర్వాత ఇంకా కిచెన్లో షెల్ఫ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ గ్రాసరీస్ వచ్చిన తర్వాత అవన్నీ కొంచెం కంగారు అయితే వస్తుందని చెప్పేసి ఫస్టే క్లీన్ చేసి అండ్ నీట్గా పేపర్ అయితే వేసి పెట్టుకుంటున్నాను. నేను అవి క్లీన్ చేసే లోపే మా హస్బెండ్ మొత్తం గ్రాసరీస్ లిస్ట్ అంతా తీసుకొస్తారు. ఇంకా మేడపైకి వెళ్ళి అవి డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి తుడిచేసి, ఎందుకంటే డస్ట్ అనేది పడుతూ ఉంటుంది కదా, సో మంచిగా ఒకసారి అయితే క్లీన్ చేసేసి ఇంకా కిందకైతే తెచ్చేసుకున్నాను. గాలికైతే ఒక డబ్బా అయితే చాలా దూరమే వెళ్ళిపోయింది. ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ లో అలా పడిపోయినాయి అనమాట. ఇంకా మొత్తం అన్ని బాస్కెట్ లోకి ఎత్తేసి ఇంకా చేప అయితే తీసేసి కిందకైతే వెళ్ళిపోయాను. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలకైతే అన్నం ఉంది, అన్నం అండ్ చికెన్ కర్రీ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి పెట్టేశాను అనమాట ఇద్దరికి కూడా, రీతు ఈషుకి. అండ్ మాకైతే చపాతీ అండ్ చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తే ఏమనుకోకండి, ఎందుకంటే మా ఈషు శుభ్రంగా అలరి చేస్తుంది అనమాట. దాన్ని అయితే నేను ఆపలేకపోతున్నాను. ఇంకా చికెన్ కర్రీతో పాటు నేను ఇక్కడైతే స్టిర్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్ స్టిర్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. మన దగ్గర ఏమైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా చాప్ చేసుకోవాలి. నా దగ్గర అయితే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ ఆనియన్ వేసుకున్నాను. అవన్నీ మంచిగా చిన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ ఇక్కడ నేనైతే 2 eggs తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని. ఇక్కడ మంచిగా కలిపేసుకుని అవి ఫ్రై అయ్యాక మనం ఏదైతే చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయో అవి కూడా వేసుకుని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఒక 3 to 4 minutes పాటు టాస్ చేసుకున్నాక సాల్ట్ అండ్ గరం మసాలా, మీ దగ్గర పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసుకున్నాను. మంచిగా ఒక 3 to 4 minutes పాటు ఫ్రై చేస్తే మన టేస్టీ స్టిర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టిర్ ఫ్రై చేసేసిన తర్వాత ఇంక చపాతీ చేయడం కూడా స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఎందుకో చాలా లేట్ అయిపోయింది అనిపించింది. ఏదైతే పని పెట్టుకుంటానో ఆ రోజు ఎక్స్ట్రా పని కూడా పెట్టుకుంటాను. ఈరోజు చపాతీ కూడా ఎక్స్ట్రా పనే కదా, దాని బదులు అన్నం వండేసుకుంటే ఎంత బాగుండే అని అనిపించింది. కాకపోతే మనకి తినాలనిపించినప్పుడు తప్పదు కదా. ఇంకొక పక్కన అయితే చపాతీ చేసేస్తున్నాను. అయిపోయాక ఫుల్గా తినేసాము. ఇది నా మండే రొటీన్. ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.